ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ సందములోని పద్యాలను తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 447వ పద్యము. పావనములు పావనములు దురితలతాలవనములు నిత్యమంగళ ప్రభవ సంజీవనములు లక్ష్మీ సంభావనములు వాసుదేవు పద సేవనముల్. పావనములు పవిత్రము చేయనవి, దురిత పాపములను, లత తీగలను, లావనములు కోసివేయునవి అనగా గొడవలు లాంటివి, నిత్య శాశ్వతమైన మంగళ శుభములను ఇచ్చు ప్రాభవ వైభవాలను, సంజీవనములు బ్రతికించునవి, లక్ష్మీ సంపదలను, సంభావనములు గౌరవములిచ్చినవి, వాసుదేవు హరి పదముల సేవనముల్ పూజనములు. భావము: విశ్వమంతా ఆత్మగా వసించి ఉండే పరమాత్మ వసుదేవుని ఇంటి పంట శ్రీకృష్ణుని పాదాల యందలి భక్తి ప్రపత్తులు విశ్వానికి పవిత్రత ప్రసాదించేవి, సమస్త పాపాలనేటువంటి బంధనాలను కోసేసే కొడవళ్ళు, శాశ్వత శోభ వైభవాలను సమకూర్చే సాధనాలు, సిరి సంపదల సుప్రధానములు. ఇక్కడ శౌనకాది మహర్షులు భాగవత మహత్యాన్ని, భాగవతులతోడి సాంగత్య ప్రభావాలను తెలిసినటువంటి మహాజ్ఞానులు వారు హరిభక్తి విశిష్టతలను స్మరిస్తూ సూతునికి భాగవతోత్తముడైనటువంటి పరిషత్ కథారూపమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని ఉపన్యసించమని విన్నవించారు. తర్వాత 448వ పద్యం. పరమ భాగవతుడు పాండవ పౌత్రుండు సుకుని భాషణముల శుద్ధ బుద్ధి అయి విరాజమానుడై ముక్తియగు విష్ణు పాదమూల మెట్లు వడసెన అనగా, పరమ ఉత్కృష్టమైన భాగవతుడు భాగవత ధర్మం కలవాడు పాండవ పౌత్రుండు పరిషత్ మహారాజు సుకుని యొక్క భాషణములన్ ప్రవచనముల వలన శుద్ధి చేయబడిన బుద్ధి కలవాడు అయి విరాజ వెలుగొందుతున్న మానుడు మానసము కలవాడు అయి ముక్తి అగు అయినట్టి విష్ణుదేవుని పాదమూలము చరణములు ఎట్లు ఏ విధముగా వడసన్ పొందెను అనగా పాపము లేనివాడా. భావము: పరమ భాగవతాగ్రేసరుడు పాండవ పౌత్రుడు సద్గుణ సాంద్రుడు అయిన పరిషిన్నరేంద్రుడు సుఖమహర్షి సూక్తులు ఆలకించి పరిశుద్ధమైన పరమార్థ బుద్ధితో తేజరిల్లుతూ ముక్తికి ఆలవాలమైన వాసుదేవుని పాదమూలాన్ని ఎలా పొందాడు. 449 వచనం. మహాత్మా విచిత్ర యోగ నిష్ఠాకలితంబును విష్ణు చరిత లలితంబును పరమ పుణ్యంబును సకల కళ్యాణ గుణ గణ్యంబును భాగవత జనాపేక్షితంబును అయిన పారిచిత భాగవతాఖ్యానంబు వినిపింపుమనిన సూతుండిట్లని. భావము: మహానుభావ, యోగ విద్యా సమవేతము, భగవత్కథ పరిపూతము, పరమ పుణ్యము, సమస్త కళ్యాణ సద్గుణ్యము, భక్తజనులకు అపేక్షితమైన పరిశుద్ధు శ్రవణం చేసిన భాగవత గాథను మాకు వినిపించుమని అడుగుతున్న మహర్షులతో సూతుడు ఇలా చెప్పసాగాడు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.